మంచిదండి. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని మాటలను మీతో పంచుకోవడానికి ఈ విలువైన సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. మరి తల్ల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరచుకున్నాం. తండ్రి, మీ లేఖనాలలో నుంచి కొన్ని మాటలను మీ పిల్లలకు తెలియచేయాలని నిలవబడి ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. చెప్పబడుతున్న మాటలు తండ్రి మీ పిల్లలు విని వాటిని వారి హృదయాల్లో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించుటకు వారికి వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన చేసేటికి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ముఖ్య ప్రసంగానికి ముందుగా కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, నేటి కాలంలో మనిషి ప్రకృతిని పరిశీలించి ప్రకృతిని ఉపయోగించుకొని ఎన్నో వస్తువులు, ఎన్నో విషయాలను కనిపెడుతూ ఉన్నాడు. ప్రకృతిని ఉపయోగించుకొని ప్రకృతిని పరిశీలించి ఎన్నో విషయాలను మనిషి కనిపెడుతూ ఉన్నాడు. ఎంతగానో ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఉంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రకృతిని పరిశీలించిన మనిషి ఈ ప్రకృతిలో ఒక చెట్టును చూశాడు. ఉదాహరణకు ఒక యాపిల్ చెట్టును చూశాడు. ఓకే, మనిషి ఒక యాపిల్ చెట్టును చూసి ఆ యాపిల్ చెట్టు పండు తెగి భూమిని చేరడం గమనించాడు. అదేంటి, ప్రతి పండు ఈ చెట్టు నుండి తెగి భూమికే చేరుతుంది, ఎందుకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని ఆలోచించాడు. ఆలోచించిన మనిషి ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టాడు. అంటే ఒక చెట్టు నుంచి జారిపడిన, అంటే ఒక చెట్టు నుంచి రాలిపడిన ఒక పండును చూసి ఆ పండు భూమిని చేరడాన్ని చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని మనిషి కనిపెట్టాడు. అదేవిధంగా ప్రకృతిలోని ఎన్నో పదార్థాలను ఉపయోగించి ఎన్నో వస్తువులను కనిపెట్టాడు. ఉదాహరణకు ఒక రాకెట్ అయినా, ఒక ట్రైన్ అయినా, ఒక బస్ అయినా, ఇవన్నీ ఎక్కడ నుంచి మనిషి తయారు చేశాడు? సొంతగా ఈ ప్రకృతిలో ఏ పదార్థాన్ని ఉపయోగించకుండా మనిషి ఇవన్నీ కనిపెట్టగలడా? కనిపెట్టలేడు. అంటే మనిషి ఒక వస్తువుని కనిపెట్టాలి, ఒక వస్తువుని తయారు చేయాలి అని అంటే మనిషి దేని మీద ఆధారపడుతున్నాడు? ప్రకృతి మీద. ప్రకృతిలో నుంచి ముడి పదార్థాన్ని తీసుకుంటున్నాడు. ఆ ముడి పదార్థం నుంచి తనకు కావలసిన వస్తువులన్నీ కనిపెడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, ఈ ప్రకృతిని ఉపయోగించుకొని ఇంతగా ప్రకృతిని అనుభవిస్తూ ఇన్ని వస్తువులు కనిపెడుతున్నాడు. కానీ ఇంతకీ ఈ ప్రకృతిని చేసింది ఎవరు అన్న విషయం మనిషి ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచించలేదు ప్రియమైన దేవుని వారలారా. ఇంతకు ముందుగానే మనం ఒక యాపిల్ పండు, యాపిల్ చెట్టు గురించి మాట్లాడుకున్నాం. యాపిల్ పండు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే
దాన్ని చూసిన మనిషి ఒక యాపిల్ పండు కొనుక్కొని దాన్ని పరిశీలిస్తూ ఈ పండుని ఎవరు తయారు చేశారని ఆలోచిస్తారా? ఈ పండుని ఎప్పుడెప్పుడు తినేయాలని ఆలోచిస్తారా? ఆలోచించండి. ఒక యాపిల్ పండును చూసిన మనిషి దాన్ని పరిశీలించి దీనిలో ఇన్ని రంగులు పెట్టింది ఎవరు? ఎందుకంటే యాపిల్లో ఎన్నో రంగులు ఉంటాయి కదా. ఎల్లో కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, డార్క్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని యాపిల్స్ మన దగ్గర కొన్ని కలర్స్ మాత్రమే ఉంటాయి, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మరికొన్ని కలర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ దేశం యొక్క నేల తీరును బట్టి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అయితే ఆ యాపిల్ పండును చూసిన మనిషి దీనిలో ఇన్ని కలర్స్ పెట్టింది ఎవరు అని ఆలోచిస్తారా? లేకపోతే ఎప్పుడు త్వరగా దీన్ని తినేద్దామని ఆలోచిస్తాడా? ఎప్పుడు దీన్ని త్వరగా తినేద్దామని ఆలోచిస్తాడు ప్రియమైన దేవుని వర్లరా. కానీ మనిషి ఆలోచించవలసిందేంటి? దీన్ని ఇంత ప్రొటెక్ట్గా చేయగలిగిన ఆ శక్తి సామర్థ్యం ఎవరికి సొంతం? దీన్ని ఈ విధంగా తయారు చేసిన వాడెవరు అని మనిషి ఎప్పుడూ ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని వర్లరా. కారణం ఏంటంటే మనిషి ఎప్పుడు ప్రతిదాన్ని వాడుకోవాలి, అనుభవించాలి అని ఆలోచిస్తాడు. కానీ దీన్ని తయారు చేసిన వాడెవరు, దీన్ని నాకు ఇంత అనుకూలంగా సిద్ధపరిచిన వాళ్ళు ఎవరు అన్న విషయం మనిషి ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని వర్లరా. అందుకే ఇటువంటి మనిషి ఆలోచనను ముందుగానే కనుగొన్న దేవుడు, ముందుగానే గ్రహించిన దేవుడు తన గురించి నా పిల్లలకు తెలియాలి. ఎందుకు నా పిల్లలకు తెలియాలని దేవుడు ఆలోచించాడంటే దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయాడు. ఒక యాపిల్ పండును చూసైనా, ఒక అరటి పండును చూసైనా, ఒక పనస పండును చూసైనా ఎవరైనా ఆలోచిస్తారా? దీన్ని ఇంతగా తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఒక పనస పండునే మనం ఆలోచిస్తే ఆ పనస పండు ఒక్కసారి మనం ఓపెన్ చేస్తే ఎంత చక్కగా ఆ పనస తొనలు అనేవి నిర్మించబడి ఉంటాయి. ఆలోచించండి, ఎంత చక్కగా ఉంటాయండి. ఒకటి ఎప్పుడైనా పక్క పక్కన ఆనుకోవడం చూస్తామా? ఒక పనస తొనకి ఇంకొక పనస తొనకి మధ్యలో ఏముంటది? ఒక పొర అనేది అడ్డుగా ఉంటది. ఎందుకు ఆ పొరని దేవుడు అడ్డుగా పెట్టాడు? ఎందుకంటే రెండు పనస తొనలు పక్క పక్కనే ఉంటాయి. అవి ఏమవుతాయి? త్వరగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుని నా పిల్లలు తినాలి అన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడు? చాలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి లోపల భాగం కూడా చెడిపోకుండా ఉండాలని ఏం చేశాడు? చాలా చక్కగా పనస తొనలు ఏం చేశాడు? నిర్మించాడు ప్రియమైన దేవుని వర్లారా. కానీ పనస పండును చూసిన మనిషి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడా? దీన్ని ఇంత చక్కగా నా కోసం సిద్ధపరిచిన వాడు ఎవరు? ఎందుకు నా కోసం ఇంత చక్కగా నిర్మించాల్సిన అవసరం అతనికి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచిస్తాడా మనిషి? చక్కగా ఏం చేస్తాడు? ఆ చెట్టు నుండి పండును కోసి ఆ పనసను ఏం చేస్తాడు? మళ్ళీ చేతికి ఎక్కడ జిగురు అంటుకుంటుందోనని చేతికి జిగురు అంటుకోకుండా ఆయిల్ రాసుకొని, మరలా ఆయిల్ రాసుకున్న మళ్ళీ అంటుకుంటుందేమోనని చెప్పి కవర్ అనేది ఒక చేతికి ఏం చేస్తారు? గ్లౌజ్ తొడుక్కొని ఆ పనస పండుని నీట్గా కట్ చేసి ఒక్కొక్క తొన తీసేసి ఏం చేస్తాడు? శుభ్రంగా తినేస్తాడు. తిన్న మనిషి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా? ఇలా ఆలోచించడం లేదని దేవుడు ఏం చేశాడు తెలుసా? నా పిల్లలు నా గురించి ఆలోచించాలి, నా పిల్లలకు నా గురించి తెలియాలి, ఈ ప్రకృతిని తనకు అవసరాలకు అనుకూలంగా సిద్ధపరిచిన దేవుడు ఎవరు, ఆ మనిషి ఎవరో తెలియాలి అన్న ఉద్దేశంతో దేవుడు తన గురించి తన పిల్లలకు తెలియజేయాలని ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువులో తనను గురించి తన పిల్లలు ఆలోచించాలని పెట్టాడు ప్రియమైన దేవుని వర్లరా. అదే చెబుతూ అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలను ఒకసారి మనం చూడగలిగినట్లయితే ప్రియమైన దేవుని వర్లరా, రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఏమని రాశాడు? ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను, ఆయన
అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు. ఇంతకీ ఎవరు ఈ ఆయన? మన పక్కింటి ఆయన, ఎదురింటి ఆయన? ఎవరి గురించి రోమా పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు? ఆయన అని ఎవరి గురించి చెప్తున్నాడు? మన పక్కింటి ఆయన, మన వెనకింటి ఆయన, మన ఎదురింటి ఆయన గురించి చెప్పడం లేదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే సాక్షాత్తు దేవుని గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన తేటబడుచున్నవి. దేవుని లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయట? దేవుని లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నాడు భక్తుడు. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుని యొక్క కనిపించని లక్షణములు. కనిపిస్తే ఎవరైనా నమ్ముకుంటారండి దేవుణ్ణి. కనిపిస్తే ఎవరైనా నమ్ముకుంటాడు. కానీ కనిపించకుండా నమ్ముకున్న వాడి విశ్వాసాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీరు అనుభవించి దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి అనుభవించకపోయినా ఆయన్ని నమ్ముకోవాలి మనం. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు దేనిలో కనపడుతున్నాయట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వల్ల దేవుడు ఏమవుతున్నాడట? తేటపరచబడుతున్నాడట. ఎక్కడైనా మనకు కనిపించాడా? మనం వాడే వస్తువులలో మనం ఉపయోగించుకుంటున్నాం కదా, ఎన్నో వస్తువులు ఉపయోగించుకుంటున్నాం కదా. చెప్పాడు కదా దేవుడే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును పరిశీలించడం వలన ఆయన ఎవరో మనకు తెలుస్తుంది అని చెప్పాడు కదా. మనం ప్రతి నిత్యం మన జీవిత కాలంలో ఎన్నో వస్తువులను ఉపయోగించుకుంటున్నాం. ఈ వస్తువులు ఉపయోగించుకునే క్రమంలో దేవుడు మీకు అర్థమయ్యాడా? దేవుడు మీకు కనిపించాడా? చెప్పాలి. మీరు కొద్దిసేపే చెప్తాను, చాలా జాగ్రత్తగా కాన్సంట్రేషన్తో వినాలి మీరు. ఎందుకంటే దేవుని మాటలు చాలా విలువైనవి. ఈ మాటలను మనం ఇప్పుడు గనక మిస్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు గనక వీటిని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మరలా దేవుడు ఈ మాటలు వినే అవకాశం మనకి ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ప్రియమైన దేవుని వర్లరా, కాబట్టి దేవుని మాటల మీద మనం చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టి వినాలి. ఓకే, ఆలోచిద్దాం. ఒక 10 నిమిషాలు చెప్తాను, ఆలోచిద్దాం. మనం ఎన్నో వస్తువులను ఉపయోగించుకుంటున్నాం కదా, మన జీవిత కాలంలో ఎన్నో వస్తువులు ఉపయోగించుకుంటున్నాం కదా, దాని గురించే కదా మనం ఆలోచిస్తుంది. ఎన్నో వస్తువులు ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకునే వస్తువులను పరిశీలిస్తే దేవుడు మనకు అర్థమవుతున్నాడా? దేవుడు మనకు కనిపిస్తున్నాడా? చెప్పాలి మీరు. కనిపిస్తున్నాడా? నాకు కనిపిస్తున్నాడండి అని అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఎత్తడం లేదంటే మీరు దాన్ని సరిగా పరిశీలించడం లేదు. సరిగా పరిశీలిస్తే దేవుడు మనకి అర్థమవుతాడు. ప్రియమైన దేవుని వర్లరా, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వలన ఎలా దేవుడు మనకు కనపడతాడు? ఎలా దేవుడు మనకి అర్థమవుతాడు? ఎలా దేవుడు మనకి విశదీకరించబడతాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడు ఆకాశంలో పెద్ద నక్షత్రంగా దేన్ని పెట్టాడు? సూర్యుని పెట్టాడు. సూర్యుని పెట్టి సూర్యుని గురించి కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఎలా సూర్యుడిని చూపించి మనకు పాఠం నేర్పుతున్నాడు అని ఒకసారి మరలా మనం దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్న చక్కని సమాధానం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. ఏమని చెప్తున్నాడండి? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడి గురించి చెప్తున్నాడండి. సూర్యుని చూసి, సూర్యుని ద్వారా మనకి ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు.
సూర్యుడు ఉదయిస్తున్నాడట, సూర్యుడు అస్తమిస్తున్నాడట. మరలా అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాలి కదా, ఆ ఉదయించడానికి మరలా త్వరపడుతున్నాడట. ఉదయించాడు కదా సూర్యుడు, ఉదయించిన సూర్యుడు అస్తమించడానికి మళ్ళా ఏం చేస్తున్నాడు? త్వరపడుతున్నాడు. నేను ఉదయాన్నే 6 గంటలకి ఉదయించాలి, సాయంత్రం 6 అయ్యేసరికి మరలా నేను అస్తమించాలి. ఇలా చేయడానికి త్వరపడుతున్నాడట. ఈ భాగాన్ని చూసి, ఈ వాక్య సందర్భాన్ని చూసి మనమేమి నేర్చుకోవాలి? మనమేమి నేర్చుకోవాలంటే, ఈ సూర్యుడిని చూసిన మనం ఏం చేయాలి తెలుసా? సూర్యుడు ఒక ప్రదేశం నుంచి ఉదయిస్తున్నాడు, మరలా మరుసటి రోజు అదే ప్రదేశం నుండి ఉదయించడానికి ఏం చేస్తున్నాడు? త్వరపడుతున్నాడు. మనం కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాం? యాత్రికులుగా వచ్చాం. ఈ భూలోకం మనకేంటి? స్థిరమైన నివాసం కాదు. మనం కూడా మన ప్రారంభ స్థలం ఒకటి ఉంది, అది దేవుడున్న ఆ పరలోకం. మరలా ఆ పరలోకం చేరడానికి మనం ఏం చేయాలి? త్వరపడాలి. మనం పరలోకం చేరడానికి త్వరపడుతున్నామా? మన పనులు చేసుకోవడానికి త్వరపడుతున్నామా? ఆలోచించండి. మనం పరలోకం చేరడానికి త్వరపడుతున్నామా, మన పనులు చేసుకోవడానికి త్వరపడుతున్నామని ఒక్కసారి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ మనం పరిశీలిస్తే ప్రియులారా, మనకు కనపడుతుంది ఏందో తెలుసా? మన పనులు మనం చేసుకోవడానికి త్వరపడుతున్నామే తప్ప మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి చేరుకోవడానికి మాత్రం మనం త్వరపడడం లేదు. ఏంటండి ఎలా చెప్తారు మీరు ఆ విషయం? మేము ఆ పరలోకం వెళ్ళడానికి త్వరపడడం లేదని మీరు ఎలా చెప్తారు అని ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకసారి అడిగితే మనకొచ్చే సమాధానం ఏంటో తెలుసా? మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన పనులు చేయాలా, ప్రభువు పనులు చేయాలా? ఆలోచించండి. మనం పరలోకం వెళ్ళాలంటే మన పనులు చేయాలా, ప్రభువు పనులు చేయాలా? మన పనులు చేసుకుంటే పరలోకం వెళ్తామా, ప్రభువు చెప్పిన పనులు చేస్తే పరలోకం వెళ్తామా? ప్రభువు చెప్పిన పనులు చేస్తే పరలోకం వెళ్తాం. మన పని, ఉదాహరణకి మనం ఒక పొలం వేసాం, ఓకే? ఒక పొలం వేసాం, ఆ పొలంలో కలుపు తీయాలి, ఓకే? ఆ పొలంలో కలుపు తీయాలి. ఆ పొలంలో కలుపు తీయాలి అని అంటే మనం ఉదయాన్నే ఎన్ని గంటలకు లెగుస్తాం? ఆలోచించండి. ఉదయాన్నే ఎన్ని గంటలకు లెగుస్తాం? 4 గంటలకే లేచి త్వరగా మన పనులన్నీ ముగించుకొని మరలా ఇంటికి వచ్చి భోజనం చేసి మరలా చేనికి వెళ్ళాలంటే ఎక్కడ సమయం వృధా అయిపోతుందని ఏం చేస్తాం? త్వరగా లెగిచి మన పనులు చేసుకొని, అన్నం వండుకొని, కూర వండుకొని, దాన్ని ఒక క్యారియర్లో పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఆ క్యారియర్ తీసుకొని పొలం వెళ్ళి 6 గంటలు లేదా 7 గంటల కంటే మనకి కొంచెం కనపడుతుంది, ఆ కలుపు మొక్క కనపడుతుంది అనే సమయానికి మనం ఏం చేస్తాం? ఆ పొలంలో ఉండిపోతాం. ప్రియమైన దేవుని వర్లారా, ఓకే? ఇది ఇలా ఉంచండి. మన పని అయితే మనం ఇంత ప్రీ ప్లాన్డ్గా చాలా త్వరగా ఒక ఖచ్చితమైన సమయానికి ఆ పని చేయాలని నిర్ణయించుకొని దానికోసం సిద్ధపడతాం. మరి దేవుని పని అంటే మనం ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయాన్నే ఎన్ని గంటలకు లెగుస్తాము? ఆదివారం అంటే ఎన్ని గంటలకు లెగుస్తాము? ఆలోచించండి. సోమవారం నుంచి శనివారం వరకు మనం ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తాము? ఆదివారం అంటే ఎన్ని గంటలకు లెగుస్తాం? ఇక్కడే మనకి అర్థమైపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు మనం మ్యాక్సిమం అంటే 6 గంటలకు లేచేస్తాం, ఓకే? జాబ్ హోల్డర్స్ అయితే 6 గంటలకు లేచేస్తారు. త్వరగా తన కాలకృత్యాలు తీర్చుకుంటాడు, టిఫిన్ చేస్తాడు. 9 గంటలు లేదా 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. వెళ్ళిపోడా? ఒక కూలి పని వాళ్ళైనా అలానే వెళ్ళిపోరా? మరి ఆదివారం ఎన్నింటికి లెగుస్తాం? ఆదివారం ఎన్నింటికి లెగుస్తాం? 7 గంటలు, 8 గంటలు. ఎందుకు ఆదివారం అంత లేటుగా లెగుస్తున్నాం? వెళ్లాల్సింది చర్చికే గండి. వాళ్ళు పాటలు పాడి అవి ముగిసేసరికి 11, 12 అవుతుంది, ఓకే? మనం 10 గంటలకు లేచినా ఆయన బాధ మనం చూడలేక, ఓకే, మనం వెళ్ళాలి కాబట్టి, తప్పక వెళ్ళాలి కాబట్టి 10 గంటలకు లేచి తీరిగ్గా వండుకొని తినేసి 11 గంటలు 12 గంటలకు మనం ఏం చేస్తాం? చర్చికి వెళ్తాం. అదేంటి నీ పని అయితే ఇంత ప్రీ ప్లాన్డ్గా చేసుకొని వెళ్తున్నావు? మరి దేవుని పని
ఆలోచించండి. దేవుని పనికి ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నావా? ఇదిగో నేను ఈ టయానికి లెగవాలి, ఈ టయానికల్లా నేను సిద్ధపడాలి, ఈ టయానికల్లా నేను మందిరానికి వెళ్ళాలి, ఎందుకంటే నేను మందిరంలో చేయాల్సిన ఎన్నో పనులున్నాయి, దేవుడు నాకు ఎన్నో బాధ్యతలు అప్పగించాడు అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తున్నావా మనం? నేను త్వరగా లెగవాలి, నా పని చూసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుడు నా కోసం సిద్ధపరిచిన ఎన్నో పనులున్నాయి, నేను చైర్స్ వేయాలి, మొదటిగా చర్చిని నీట్గా క్లీన్ చేయాలి, తర్వాత చైర్స్ వేయాలి. ఎందుకు చైర్స్ వేయాలి, చర్చిని నీట్గా క్లీన్ చేయాలి? ఎంతో మంది దేవుని పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మాటలు వినడానికి మందిరానికి వస్తున్నారు. వారి కోసం నేను అన్ని సమకూర్చాలని ఆలోచించి పెందల కడ వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. మన పనులైతే మనం త్వరగా చేసుకుంటున్నాం, వాటి కోసం మనం త్వరపడుతున్నాం, కానీ దేవుని పనులు, దేవుని క్రియలంటే మనిషి త్వరపడడం లేదు. అందుకే దేవుడు ఒక సూర్యుడిని చూపించాడు. నాయనా, నేను దానికి ఒక పని చెప్పాను, ఉదయించాలి, అస్తమించాలి, దానికి ఒక టైం ఇచ్చాను, ఆ టైం కల్లా మరలా ఉదయించిన స్థలానికి రావాలి, ఆ టైం కల్లా మరలా అస్తమించిన టయానికి రావాలి. అది చాలా త్వరపడుతుంది, నువ్వు కూడా అలానే త్వరపడాలి. ఆ సూర్యుడిని చూసి నువ్వు నేర్చుకొని దేవుడు చెప్తున్నా. మనిషి సూర్యుడిని చూసి ఏమి నేర్చుకుంటున్నాడు? ఈ రోజు ఏంట్రా బాబు ఈ రకంగా ఎండగాస్తుంది, ఈ రోజు ఏంట్రా బాబు అసలు ఎండే లేదు. ఇదే కదా సూర్యుడిని చూసి మనం నేర్చుకుంటుంది. దేవుడు ఇదే నా సూర్యుడిని చూసి నేర్చుకోమంది. దానికి ఒక టైం పెట్టి ఒక ప్రారంభాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి అది తిరుగుతూనే ఉంది. దేనికి తిరుగుతుంది? మనకి వేడిని, వెలుతురును ఇవ్వడానికి తిరుగుతూనే ఉంది. కానీ ఆ సూర్యుడిని చూసిన మనిషి బాగా ఎండ కాస్తే తిట్టుకుంటాడు. అసలు ఎండ కాయకపోయినా సూర్యుని తిట్టుకునే మనుషులు ఉండరా లేరా? బాగా ఎండాకాలంలో బాగా ఎండ కాస్తుంది అనుకోండి, ఏమంటారు? ఏంటి ఈ సూర్యుడికి అన్న పోయే కాలం వచ్చిందా, ఈ రకంగా ఎండ కాస్తుంది అనుకుంటారు. అసలు ఎండే వర్షాకాలంలో అంత ఎండ ఉండదు. ఈ సూర్యుడికి ఏమైంది, నేను బట్టలు ఉతికాను, ఆరేసుకున్నాను, ఈ బట్టలు ఆరడం లేదు, ఎండ రాకపోతే బట్టలు ఆరక వాసన వస్తాయి అని సూర్యుని మరలా మనమే ఆడిపోసుకుంటాం ప్రియమైన దేవుని వల్ల. కానీ సూర్యుడిని చూసి నేర్చుకోవాల్సింది అది కాదు. దేవుడు దానికి ఒక పని చెప్పాడు, ఆ పనిలో అది త్వరపడుతుంది. మనం కూడా దేవుని పని త్వరపడి చేసి దేవుడున్న ఆ లోకం చేరుకోవాలి అని ఒక సూర్యుడిని చూసి మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. అలా నేర్చుకోవడానికి దేవుడు ప్రకృతిలో ఎన్నో పెట్టాడు, కానీ వాటి గురించి ఆలోచించడానికి మనకు సమయం లేదు. నక్షత్రాలు కానీ, గాలి కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, జలచరాలు కానీ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకి ఒక పాఠం నేర్పుతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ప్రకృతిని అనుభవిస్తున్నాడు, కానీ ఆ ప్రకృతి నేర్పే పాఠాన్ని మాత్రం ఆలోచించడం లేదు, నేర్చుకోవడం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి. దేవుడు ఒక మంచి సమయాన్ని ఇస్తే మరలా కొన్ని మాటలు మీతో, ఈ విలువైన మాటలు పంచుకోవడానికి మరి ఆశపడుతున్నాను. మరి సమయం ఇప్పటికే 9:15 అయింది కనుక మరి ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, కొన్ని విలువైన మాటలను మీ పిల్లలకు తెలియజేశానయ్యా. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా వారి జీవితాల్లో ఫలం తెచ్చేలాగా కృప దయచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి, మంచి నేలను పడిన విత్తనాల్లో ఈ మాటలు తండ్రి వారి హృదయాల్లో ఫలించుటకు కృపను తోడుగా ఉంచమని కోరుకుంటున్నాను తండ్రి. నా తదనంతరం మీ ప్రియులు తండ్రి విలువైన మాటలు చెప్పుటకు సిద్ధపడుచుండగా మా జీవితాలకు అవసరమైన, మా బ్రతుకులను సరిచేసుకోగలిగే గొప్ప మాటలు మీ కుమారుని ద్వారా మాకు వినిపింపజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.